హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరంతా బాగున్నారని అనుకుంటూ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ బ్లాగ్స్ అండ్ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి మా గార్డెన్ చూపిస్తాను రండి. ఇది వచ్చేసి క్రోటన్ మొక్క అండి. దీనిపైన మా నెల్ల వినాయకుడు ఉంటాడు. ఈయన్ని నేను ఒక నర్సరీలో కొనుక్కున్నాను. ఇంతకుముందు అయితే చెట్ల మధ్యలో పెట్టేదాన్ని. ఇప్పుడైతే ఇక్కడ హ్యాంగింగ్ పాట్లో వేలాడదీశాను. ఈయన ఇంకెప్పుడు ఇక్కడే కూర్చుని మా ఇంటిని చూస్తూ ఉంటాడు. ఇవి వచ్చేసి 2 రకాల చామంచులు అండి. ఒకటేమో చిట్టి చామంచి, రెండోదేమో మామూలు చామంచి. లాస్ట్ వీక్లో ఈ మరువం కుండీని కూడా ఇక్కడ పెట్టానని చూపించాను కదా లాస్ట్ వీడియోలో. ఇంకా ఇటు పక్కన తాటాకుల చెట్టు ఒకటి ఉంటుంది. ఈ గార్డెన్ పని మొత్తం మా సారే చూసుకుంటారు. మమ్మల్ని అయితే ఎవరిని ఎంట్రీ చేయనివ్వడు. తనే అటు ఇటు మార్చటం, బొమ్మలు సెట్ చేయటం ఇవన్నీ చాలా నీట్గా పెట్టుకుంటాడనమాట. ఇంకా సండే వచ్చిందంటే మార్నింగ్ లెగవగానే నిద్ర మంచం మీద నుంచే మొదలు పెడతాడు ఈ గార్డెన్ పని. ఇంకా ఆయనైతే అసలు చాలా బాగా పెంచుతాడనమాట. అలా మనం పిల్లల్ని కూడా పెంచలేము, అంత ఇదిగా చూసుకుంటాడు ఈ మొక్కల్ని. ఇంక ఈ పూలు కూడా మనం ఏమన్నా కోసినా కూడా ఊరుకోడు, తనే కోసి ఇవ్వాలి. ఒకవేళ పొరపాటున ఆ చెట్టు ఏమన్నా అయ్యింది అంటే కనుక ఇంకా పూలు కోసిన వాళ్ళకి. ఇవి వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండి. వీటి పేరేంటో తెలియదు కానీ అసలు ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో. ఈరోజు మార్నింగ్ దేవుడికి పెడితే రేపు మార్నింగ్ వరకు కూడా అలాగే ఉంటుంది, ప్లాస్టిక్ పువ్వులాగా. అసలు కొంచెం కూడా వడలిపోవట్లేదు. ఇవేమో బయట ఉన్న అడేనియం పువ్వులు. ఇవి వాటర్ క్యాన్స్లో పెట్టాడు. ఎంత పెద్ద మొక్కలైనా సరే చాలా బాగున్నాయి అన్నమాట, పగిలిపోకుండా. ఇది వచ్చేసి ఆరెంజ్ చెట్టు. ఇంక ఇవి కూడా ఇక్కడ 3 కలర్స్ ఉంటాయి. వీటి పేరేంటో తెలియదు కానీ ఈ ఫ్లవర్స్ కూడా బాగుంటాయి. ఇది వచ్చేసి 2 కలర్స్ మిక్స్డ్గా ఉంటుంది. ఇటు పక్కన వచ్చేసి అది ఆరెంజ్ కలరు, ఇటువైపు వచ్చేసి బ్లూ అనమాట. ఈ బ్లూ ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంటాయండి. అసలు దేవుడికి పెట్టినా కూడా చాలా కలగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ మొత్తం ప్లేస్ అంతా ఇలాంటి ఫ్లవర్స్ చెట్లే తీసుకొచ్చి పెట్టాలి అని చెప్పి అంటున్నాడు. ఇంకా వైట్ వెతుకుతున్నాం కానీ దీంట్లో చాలా రోజుల నుంచి దొరకట్లేదు. ఈ పువ్వులన్నీ కలిపి దండగుచ్చితే మాత్రం అసలు చాలా అందంగా ఉంటుందండి. అప్పుడప్పుడు వేస్తాను దండగుచ్చి. ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు అండి. చిన్న టబ్లో పెట్టాము. అయితే మాత్రం చాలా ఫ్లవర్స్ అలాగే చాలా చిక్కుడుకాయలు కూడా దొరికినాయి అన్నమాట. ఒక్క చెట్టే చాలా బాగా కాసింది, చెట్టు చిక్కుడు. దీని ఫ్లవర్స్ కూడా చాలా అందంగా అనిపించాయి, అందుకే వీడియో తీసా. ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ బాగా పొడవుగా పెరిగింది. ఇంకా వీటన్నిటినీ ఇలా అల్లిస్తున్నాం అన్నమాట. అదే సరి చేస్తున్నారు ఈయన ఇక్కడ. ఇవి వచ్చేసి అసలు ఈ ఫ్లవర్స్ వచ్చేసి మాకు దాదాపు 22 సంవత్సరాల నుంచి ఉంటున్నాయి మా ఇంట్లో. అసలు వాడిపోవు, పాలు కారుతూ ఉంటాయి కోస్తే పువ్వు. ఇంకా ఇవన్నీ పేపర్ ఫ్లవర్స్, మీకు తెలుసు కదా. వీటిని బోగాన్విల్లియా అని పిలుస్తారు. ఇవి కూడా మా దగ్గర దాదాపు ఒక 4-5 కలర్స్ ఉన్నాయి. ఇంకిట్లా ఫ్లవర్స్ రాగానే అన్నీ పూయటం అయిపోయిన తర్వాత మొత్తం కట్ చేస్తారు. మళ్ళీ ఇగుర్లు వస్తాయి, వాటికి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఈ కుండీలు చూసారా, ఇవి మేమే సొంతంగా ఇంట్లో రెడీ చేసామన్నమాట. కరోనా టైంలో ఇంట్లో ఉండేవాళ్ళం కదా, ఆఫీసులకు వెళ్ళకుండా. అప్పుడు ఇవన్నీ మా వారు సిమెంట్తో పోసారు. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్. ఇది అసలు దాదాపు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కాసిందండి. 2 ఇయర్స్ బ్యాక్ బాగా ఇలానే కాపు పడింది, చాలా కాయలు వచ్చినాయి. ఆ తర్వాత పడిన కాపు అంతా రాలిపోయింది. అసలు ఒక్క కాయ అంటే ఒక కాయ కూడా తిన్నాయి ఇప్పటిదాకా. ఇప్పుడైతే మాత్రం చాలా బాగా వచ్చినాయి. ఇది ఒక తొట్టులో పెట్టాము. ఇంతకుముందు మంచినీళ్ళ తొట్లు ఉండేవి కదా, వాటిల్లో పెట్టాము. చూడండి, ఇవి మా చెట్టుకి కాసిన స్టార్ ఫ్రూట్స్. మొత్తం ఒక 30 కాయలు 40 కాయలు వచ్చినాయండి. వాటన్నిటిని నేను అందరికీ పనిచేశాను, చుట్టుపక్కల వాళ్ళకి.
రిచ్ సి విటమిన్ అండి, అసలు చాలా బాగుంటుంది తింటుంటే కూడా. ఇది వచ్చేసి కాశ్మీర్ గులాబీ అండి, మొన్న ఇంటి దగ్గరికి వస్తే తీసుకున్నాము. 60 రూపీస్ తీసుకున్నాడు. వైట్ అండ్ కాశ్మీర్ గులాబీ అన్నమాట. వైట్ పువ్వు ఎండిపోయింది. ఈ రెండు పాటింగ్ చేయాలి, ఇంకా నెక్స్ట్ సండే చూడాలి వీటి పని. ఇంకా ఇవన్నీ వచ్చేసి ఆకుల చెట్లు అండి. వీటికి దుంప ఉంటుంది అడుగున. ఈ దుంప ఎండాకాలం ఎండిపోతుంది, మళ్ళీ వర్షాకాలం రాగానే ఆ దుంప చిగురిచ్చి ఇట్లా ఆకులుగా వస్తాయి. ఇవన్నీ ఒకవైపున పెట్టాడు. బాగా హైట్గా పెరిగి పడిపోతున్నాయి, వంకర టింకర్లు పోతున్నాయి అని చెప్పి ఇలా ఒక కర్రతో వాటిని సమానంగా కట్టారనమాట. అవి అలా పడిపోయి ఉంటే ఇంకా మా లూకి ఇంకా పద్దాక అట్ని రాసుకుంటూ తిరుగుతుంది. అవేమో విరిగిపోతున్నాయి, అందుకోసమే పైకి తాడుతో కట్టి ఇటువైపుకి రాకుండా కర్ర అడ్డంగా పెట్టారు. ఇవి వచ్చేసి మా ఇంట్లో మందారాలండి. ఇక్కడ 2 రకాల మందారాలు ఉన్నాయి. ఇది పింక్ కలర్ మందార, అలాగే రెడ్ కలర్ మందార, ఒంట్రక్కి 2. ఇవి వచ్చేసి బ్లూ కలర్ పూలండి. ఇవి కూడా ఏదో ఫ్యాషనే. ఇది 90 రూపాయలకి తీసుకున్నాను నర్సరీలో, కానీ అసలు ఎంత బాగా పూసిద్దో. ఇప్పుడు భలే పూస్తుంది ఒక 2 మంత్స్ నుంచి. ఇంకా ఇది వచ్చేసి మిరకాయ మందార అంటారు కదా, అవన్నమాట. కూడా డెకరేషన్ చేయడానికి చాలా బాగుంటాయి. ఇవి కాక ఇంకా మా ఇంట్లో చాలా రకాల మందార చెట్లు ఉన్నాయండి, అలాగే వేరే ఫ్లవర్స్ చెట్లు కూడా ఉన్నాయి. అవన్నీ మరో వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.